అందరికీ నమస్కారములు. బెత్తం వాడకపోతే పిల్లలు చెడతారు. తప్పు చేసిన పిల్లవాడిని శిక్షించవలసిందే. ఆ శిక్ష భయం వల్ల అదే తప్పు జరగకుండా పిల్లవాడు ఆ తప్పు చేయకుండా ఉంటాడు. అలా శిక్షింపబడని పిల్లవాడు చెడిపోతాడు. కాబట్టి తల్లిదండ్రులు, అధ్యాపకులు తమ అధికారాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. తప్పు చేసిన పిల్లవాడిని బాగు చేయడానికి బెత్తపు దెబ్బలే సరియైనవి అనే సూచన చేయబడి ఉంది. అయితే ఆధునిక కాలంలో శారీరక శిక్ష విషయంగా అనుకూలత లేదు. విద్యార్థి అభిరుచి, ఇష్టము, స్వభావాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అది విద్యార్థి వ్యక్తిగత శీల నిర్మాణానికి దోహదపడుతుంది. అయితే అమిత స్వేచ్ఛ ఇవ్వడం వలన తమ పిల్లలను తల్లిదండ్రులు చెడగొట్టిన ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బెత్తం వాడడం లేదు ఉపాధ్యాయులు. అలా కావడం వల్ల విద్యార్థులు సరైన టైంకి హోంవర్క్ చేయడం లేదు, సరిగా చదవడం లేదు. అవునా కాదా? మీకు కూడా ఇది